నా పేరు శ్రీనివాసరాజు, పెందుర్తి నియోజకవర్గం సీనియర్ జనసేన కార్యకర్తని. ఈరోజు కలెక్టర్ గారికి ఒక వినతిపత్రం పట్టుకురావడం జరిగింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి భావజాలం పేదలకు కానీ బడుగు బలహీన వర్గాలకు కానీ ఎక్కడ అన్యాయం జరిగినా వారికి అండగా నిలబడమని చెప్పిన రీత్యా ఈరోజు ఒక జనసేన సీనియర్ కార్యకర్తగా కలెక్టర్ గారికి ఒక వినతిపత్రం తీసుకురావడం జరిగింది. దాని ఉద్దేశం ఏంటంటే ఏదైతే 2025 ఆగస్టు 9వ తారీఖున మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఆదివాసీ దినోత్సవం జరుగుతుంది. అదే రోజున పంచకల్ రమేష్ బాబు గారిని ఆదివాసాలకు సంబంధించినటువంటి సంఘ నాయకులు పెందుర్తి నియోజకవర్గంలో చిన్నముసలివాడ 97వ వార్డులో ఒక మీటింగ్కి పిలవడం జరిగింది. అక్కడ వారు కోరడం జరిగింది, మాకు ఏదైతే అన్ని సంఘాలకు ఇచ్చినట్టుగా మాకు ఒక సంఘానికి మాకు బిల్డింగ్ కట్టివ్వండి, సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ మనకి వైద్యానికి కానీ విద్యకు సంబంధించి కానీ ఇతరత్ర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కానీ మా పిల్లలు వస్తున్నారు, తాండాల నుంచి వస్తున్నారు, వారికి షెల్టర్ లేదు, వేరే ఏదో రైల్వే స్టేషన్లోని బస్ స్టాపుల్లోని పడుకొని ఎగ్జామ్స్ రాసి లేకపోతే వైద్యం చేయించుకొని వెళ్తున్నారు. కనుక మాకున్న నిధుల్ని వినియోగించి మాకు బిల్డింగ్లు కట్టిమ్మని అడగడం జరిగింది. దానికి సంబంధించి ఎంఆర్ఓ గారు ఇవాళకి 8 నెలలు అయినా సరే స్థలాన్ని చూపించలేకపోతున్నారు. పెందుర్తికి సంబంధించి ఎంఆర్ఓ గారు చూపించలేకపోతున్నారు కనుక వారికి ఒక ఉదాహరణగా కూడా చెప్పడం జరిగింది. ఏదైతే మా జనసేన పార్టీ గౌరవాధ్యక్షులు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి కానీ పంచాయతీరాజ్ శాఖ సంబంధించిన కానీ వారు ఏదైనా హెలికాప్టర్ మీద వెళ్తూ ఒక గుండు సూదిని కింద పడేసి ఎంఆర్ఓ గారిని ఎతకమంటే టైం పడుతుంది, ఎందుకంటే గుండు సూది ఎతకలేరు కనుక. కానీ గవర్నమెంట్ భూములు అనేక భూములు ఉన్నాయి, అనేక చెరువులు ఉన్నాయి, అన్నీ కబ్జా అవుతున్నాయి. మరి ఆ కబ్జా అయిన దాంట్లో ఒక 2 ఎకరాలు గిరిజన బిడ్డలకి కల్పించాలని అయితే మేమైతే కోరడం జరిగింది.